చెప్పండి. జై బన్యాన్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి అన్న. ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? నాకైతే నిజంగా చాలా షాకింగ్, ఇలా ఉంటుందని అనుకోలేదు. ప్రతి ఒక్కటి హీరోయిన్తో కెమిస్ట్రీ కానీ తన ఇంకా ఐటమ్ సాంగ్ అలా వచ్చి అన్నట్టు అనిపించింది. ఇంకోటి యాక్షన్స్ అయితే నిజంగా బీభత్సం అనిపించింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఎలా అనిపించింది ట్రైలర్ లో అన్నది? ఎందుకంటే ఆయన అసలు ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ లుక్స్, వెపన్స్ అయితే అది ఒక్కో లుక్ లోనే ఒక్కో వెపన్స్ వాడుతున్నారు. అది ఫైట్స్ అయితే నిజంగా బీభత్సంగా ఉన్నాయని అర్థమవుతుంది నిజంగా. ఇంకా కామెడీ అయితే తగ్గదు. ఇంకా కొంతమంది కొత్త యాక్టర్స్ కొంచెం కనబడారు, చూస్తే చాలా. ఇంకా ఈయన మెయిన్ విలన్ ఇతను ఒకటే కాదు, ఫాజ్ సాయిల్ కాదు, ఇంకా వేరే గ్యాంగ్స్ ఉన్నాయి, ఇంకా వేరే అన్నట్టు చాలా క్యూరియాసిటీ అనిపించింది. ఇంకా అయితే ఇంకా పుష్ప 2తో ఎంత ప్రభంజనం సృష్టించిందో చూసాం. ఇంకా పుష్ప 2 ఇంకా మొత్తం ఉండే బాలీవుడ్ టాలీవుడ్ రికార్డులన్నీ పోతాయి నాకైతే తెలిసి. అంత సూపర్ ఉంది అది. పార్ట్ 2 అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంది. పుష్ప 1 ఎవరు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అంతలా అనుకునింటే అది ఇంకా అప్పుడే ఎక్కువ కలెక్షన్ వచ్చేది. అప్పటి సిచ్యువేషన్ చూసాం, లాక్డౌన్ ఆ టైము థియేటర్లు రప్పించింది ఆ మూవీ. ఇంకా ఇప్పుడు ఇంకా థియేటర్కు ఫుల్ ఖచ్చితంగా దొరుకుతాయి. ఖచ్చితంగా దానికి ఉండే క్రేజ్ చూసాం. ఇంకా వేరే కంట్రీస్ క్రికెట్ ప్లేయర్స్ కానీ ఇంకెవరైనా వాళ్ళు చూస్తే అంటే దాన్ని ఫాలో అవ్వడం చూస్తే మనకు తెలుస్తుంది. ఇంకా దానికి తగ్గట్టే ట్రైలర్ సూపర్గా అనిపించింది. ఖచ్చితంగా బీభత్సం సృష్టించింది. దీని సునామీని మొత్తం ఏ సినిమా తట్టుకోలేదు మొత్తానికైతే. నాకు చాలా హ్యాపీగా ఉంది ట్రైలర్ చూసినందుకు. వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. ఓకే అన్న, థ్యాంక్ యూ.